ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామా 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 అయ్యయ్యో రామా ఎవరో అమ్మాయి రామా నీళ్ళలో రామా పడిపోయింది. లే రామా 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 నీళ్ళు మింగేసినట్టుందండి. రామా 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 లేమా లే. రామా 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 నీకేం కాలేదుగా రామా రామా సమయానికి బాబు నీళ్ళల్లో దూకకపోయింటే నువ్వు బ్రతికుండేదానివి కాదమ్మా. మీరు చనిపోయారు అనుకున్నామమ్మా, ఈ బాబే కాపాడాడు. అసలు నువ్వు కోనేట్లోకి ఎందుకు దిగావు? ముడుపు నేలపాలు చేశాను కదా, పాప పరిహారం కోసం 3 మునకలు వేద్దామని దిగాను. 3 మునకకి ఎవరు నన్ను గట్టిగా నీళ్ళల్లోకి లాగేశారు. నన్ను చంపేయాలని చూశారు. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. రామా లేదు, ఆ నీళ్ళల్లో ఎవరో ఉన్నారు. రామా నీళ్లలో ఎవరూ లేరు. ఉన్నారు. అయ్యో లేదు రామా, నీకే ఈత రాక లోతుకు వెళ్ళిపోయావు. పైకి రాలేకే ఇబ్బంది పడి ఇంతవరకు తెచ్చుకున్నావు. అయ్యో లేదు. ఇదిగో కీస్, ఇవి కూడా బండికి మర్చిపోయావు. ఇవి ఇద్దామని వచ్చే మునిగిపోతున్నా నిన్ను చూశాను. క్లారిటీగా చెప్పాలి కదా నీకు, లేకపోతే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వేమైనా ప్లాన్ చేసావా అని పోలీస్ వాళ్ళకు కూడా రాని లేనిపోని విచిత్రమైన అనుమానాలతో నన్ను ఏడిపిస్తావు. అందుకే క్లారిటీ ఇస్తున్నా. పెద్దనాన్న, పెద్దనాన్న మీతో కొంచెం మాట్లాడాలి. రేయ్ అయ్యగారు, నా చెప్పులు ఎక్కడున్నాయి? ఇక్కడే వదిలాను కదా, ఎక్కడా? ఇక్కడే ఉండాలి కదరా, ఎక్కడున్నాయి? ఎక్కడా? ఇక్కడే ఉండాలి అయ్యగారు.
ఛే, పెదనాన్న, ఒక్క నిమిషం పెదనాన్న, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నన్ను శత్రువులా చూడకండి. జరిగిన దాంట్లో మీకు నా తప్పు కనిపించొచ్చు, కానీ తప్పని పరిస్థితుల్లో వేరే దారి లేక అలా చేయాల్సి వచ్చింది. నేను మన ఇంటి పరువు తీయాలని కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని కానీ అసలు చేయలేదు. ఈ విషయం ఇంత దాకా వస్తుందని నేను ఊహించలేదు పెదనాన్న. పెదనాన్న, ఇప్పుడు ఈ సమస్యకి ఒక దారి దొరికింది. అది శౌర్య ఉన్నాడు కదా, శౌర్య పెద్దమ్మని కలిసి ఇల్లరికం రావడానికి, రామలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. వాళ్ళ అమ్మా నాన్నలు కూడా అంగీకరించారంట. ఆ విషయం పెద్దమ్మ మీకు చెప్పాలని ప్రయత్నించింది, కానీ కుదరలేదు. శౌర్య రామలక్ష్మిల పెళ్లి జరిగితే మీకు సమస్యలేమీ ఉండవు పెదనాన్న. నేనెందుకు శ్రీనుని పెళ్లి చేసుకున్నానో మీకు ఛీ. ఏం బతుకురా నీది? ఇంట్లో ఎలాగూ మనశ్శాంతి లేదు, చివరికి ఇక్కడ కూడా మనశ్శాంతి లేదారా నీకు? నా అనుకున్న నీ వాళ్లే నీ పరువు తీసింది చాలక పుండు మీద కారం చల్లినట్టు ఇంకా పెద్దది చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా, పీడిస్తున్నారు కదరా నిన్ను. ఛీ! తల్లేదో తెలియక తప్పు చేసింది, కూతురెందుకు అలా చేస్తుందనుకున్నావు కదరా. కానీ పాముకు పుట్టిన సంతానానికి పాలు పోసి పెంచినా అది కక్కితే విషమే వస్తుందని తెలుసుకోలేకపోయావు కదరా. కొడుకులా పెంచినవాడు నీ గురించి ఆలోచించలేదు, బాధపడ్డావు. చివరికి నిన్ను విడిచిపోదు అనుకున్న నీ భార్య గీత దాటేసింది, తట్టుకున్నావు. కాని కనకపోయినా కన్న కూతురు అనుకున్నావే. పెదనాన్న అన్న పిలుపుకే ప్రపంచాన్ని జయించినంత సంబరపడిపోయావు. ఆ పిలుపు వెనకాల ఇంత పగుందని కనుక్కోలేకపోయావురా. పెదనాన్న, పగ కాదు, ప్రేమ. ఏయ్! శ్రీనుతో చెల్లెలి పెళ్లి పెట్టుకున్నప్పుడే నోరు మెదపలేదు. నీకేమైనా ఆలోచన ఉంటే చెప్పు అన్నప్పుడు నిజం చెప్పలేదు. కాని పెళ్లి పీటల మీదికి వెళ్ళాక, ఊరంతా పెళ్లి వేడుకకి వచ్చాక, కాని పెళ్లి పీటల మీదికి వెళ్ళాక, ఊరంతా పెళ్లి వేడుకకి వచ్చాక, పీటల మీద ఉన్న వాడిని పిలిపించుకొని తాళి కట్టించుకొని అదే మండపానికి వచ్చి నిలబడితే దాని అర్థమేంటి, దాని ఆంతర్యమేంటి? నీ పరువుని ఊరందరి ముందు తీయాలనుకోవడమే కదరా. నీ ప్రతిష్టకి నడి మండపంలో మసిపోయాలనుకోవడమే కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.